హాయ్ వ్యూయర్స్, మొత్తానికి సరే సండే ఫన్ డే అంటూ నాగార్జున గారు వచ్చి ఎపిసోడ్ గురించి చెప్పారు. బాగానే ఉంది. కళ్యాణి గారి ఎలిమినేషన్ అయిపోయింది. ఆ ఎపిసోడ్ టెలికాస్టింగ్ అయితే ఈరోజు అయింది. ఎందుకంటే నిన్న మరి వాళ్ళ టీఆర్పీలు వాళ్ళ షో టైమింగ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ రకంగా చేశారు. ఈరోజు తీసుకొచ్చి దాదాపు 24 hours మనం వెయిట్ చేయించి ఆవిడని ఎలిమినేట్ చేశారు. ఆవిడ చెప్పిన ప్రకారం టాప్ 5 ఎవరు ఉంటారు, బిలో 5 ఎవరు ఉంటారు అనేది దట్ ఈస్ ఫైన్. ఆ రకంగా చూసుకున్నా కూడా మనకి పెద్ద ఇబ్బందిగా ఏమీ లేదు. దట్ ఈజ్ ఓకే. కాకపోతే డ్యూయల్ ఎలిమినేషన్ దాంట్లో నేను నిన్నే చెప్పాను, నేను కూడా ఒక ట్రాప్లో పడ్డాను. గంగవ్వ ఫస్ట్ ఎలిమినేషన్లో ఉంటారు, తర్వాత ఇంకొక పార్టిసిపెంట్ అని చెప్పి దాని ప్రకారమే నిన్న షోలో కూడా చెప్పడం జరిగింది. ఎట్లాగా అంటే వచ్చిన ఓట్స్, ఇచ్చిన టాస్క్స్ దీని ప్రకారం చూసుకున్నా కూడా మనకి కుమార్ సాయి మొత్తానికి ఎలిమినేషన్లో ఉంటాడు. తను ఆ హౌస్కి ఫిట్ అవ్వకపోవచ్చు అన్నటువంటిది మనం చూసాం. ఎందుకంటే ఎగ్జాంపుల్ కూడా చెప్తా. 2 కమెడియన్స్ని తీసుకొచ్చారు. ఒకళ్ళు ముక్కు అవినాష్, 2 కుమార్ సాయి. కుమార్ సాయి ముందు వచ్చాడు, అవినాష్ తర్వాత వచ్చాడు యాజ్ అ జోకర్. 2 కమెడియన్సే, ఇద్దరికీ టాలెంట్ ఉంది. కానీ ముక్కు అవినాష్కు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ అవ్వచ్చు, లేదు కుమార్ సాయికి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ అవ్వచ్చు. ఇటీవల కాలంలో కుమార్ సాయి ఎక్కడ కనిపించట్లేదు. ముక్కు అవినాష్ మాత్రం ఇప్పటిదాకా కూడా మనం చూస్తూనే ఉన్నాం. జబర్దస్త్ అని కొడితే ముక్కు అవినాష్ ఖచ్చితంగా వస్తాడు, అది మనం చూస్తూనే ఉన్నాం. సో ఆ రకంగా అడ్వాంటేజ్ అనేది ఉంది. సో ఇక్కడ ఎలిమినేషన్కి సంబంధించి కుమార్ సాయికి ఓట్స్ ఎక్కువ పడ్డాయి. ఎందుకంటే నిన్న సీరియస్ ఎపిసోడ్ చూసాం, ఇవాళ ఫన్ డే అని చెప్పి నాగార్జున గారు చెప్పింది 2 చూసాం. 2 చూసిన దాంట్లో కుమార్ సాయికి ఎందుకు ఓట్స్ వేశారు అందరూ అంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పేది చాలా జెన్యూన్ కారణం. కుమార్ సాయి మన్ను తిన్న పాములాగా ఎప్పుడు తన బెడ్ దగ్గరే ఉంటాడు, మిగతా వాళ్ళ దగ్గరికి వచ్చి కమ్యూనికేట్ అవ్వడానికి దీనికి ట్రై చేయడం అని చెప్పి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాగార్జున గారు చెప్తున్న దాని ప్రకారం ఇటీవల వీడియో కూడా రిలీజ్ చేశారు, నిన్న కూడా చెప్పుకున్నాం. అది టీఆర్పీ రేటింగ్ ఎక్కువ ఉంది, ఎక్కువ ఓట్స్ వేస్తున్నారు, ప్రతి ముగ్గురులో ఒకళ్ళు బిగ్ బాస్ కనెక్ట్ అవుతున్నారు, ఇది కదా చెప్పింది. అన్నీ ఫేక్ అండి. ఓపెన్గా చెప్తున్నా ఈ మాట. బిగ్ బాస్ నా మీద కేసు పెట్టినా పర్లే, ఓపెన్గా చెప్తున్నా, అన్నీ ఫేక్. ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి ఫన్ డే అన్నారు, కానీ ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి విలన్ ఎవరన్నారు అంటే కనుక బిగ్ బాస్ మాత్రమే, అందులో డౌట్ అయితే లేదు. ఎందుకు బిగ్ బాస్ అంటున్నానంటారా, గతంలో కూడా మనం చెప్పుకున్నాం, ఇది స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. మనకి చూపించినవి చూపించకూడనివి కొన్ని ఉంటాయి అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు 24 hours అక్కడ బిగ్ బాస్లో ఏం జరుగుతుందనేది టెలికాస్ట్ చేయలేరు. అది వాళ్ళ బడ్జెట్ బట్టి ఉంటుంది, ప్రోగ్రామ్ బట్టి ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. హారిక, మోనల్ లాస్ట్లో వీళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యకి సంబంధించి హౌస్లో ఎలిమినేట్ జోన్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు కాకుండా సేఫ్ జోన్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఎలిమినేట్ అవ్వలేదో వాళ్ళు డిసైడ్ చేయాలి అన్నప్పుడు చెప్పిన కారణాలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, చాలా అసంబద్ధంగా తోచాయి. అందుకని చెప్పి ఇక్కడ ఇంకొకటి చెప్తానండి. నేను యాజ్ అ పర్సన్ కింద బిగ్ బాస్ అనాలిసిస్కి సంబంధించి అంటే నేను చేస్తున్నాను కాబట్టి కొన్ని ఛానల్స్ చూడడం ఇవన్నీ జరుగుతుంది. ఎవరైతే అనాలిసిస్ చేస్తున్నారో వీళ్ళందరూ ఒక దాంట్లో పర్టికులర్గా చాలా క్లియర్గా చెప్పారు. ఏంటంటే హారిక సీక్రెట్ రూమ్కి వెళ్ళిపోతుంది. లాస్ట్ సీజన్ ఏదైతే బిగ్ బాస్ 3 సీజన్లో ఒక కంటెస్టెంట్ని సీక్రెట్ రూమ్కి పంపించారు. ఎందుకంటే ఇప్పుడు పేర్లు చెప్పాను అనుకోండి, మళ్ళీ కాపీరైట్ కంటెంట్ అది ఇది అని చెప్పి వేస్తారు కాబట్టి పేరు చెప్పట్లే. సీక్రెట్ రూమ్కి పంపించి తర్వాత మళ్ళీ పంపించారు, అది వేరే విషయం. సేమ్ అలాగే ఇక్కడ కూడా ట్రై చేద్దాం అనుకున్నారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. మొత్తానికి ఒకళ్ళని ఎలిమినేట్ చేయడానికి జరిగింది. సో హారిక అనేది ఎలిమినేట్ అయిపోయిందని చెప్పారు. కానీ యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్ సోషల్ మీడియాలో వస్తున్న దానికి ఇవన్నీ చూసుకుంటే, ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాని నమ్మడానికి లేదు అన్నది చాలా రోజుల క్రితమే తేలిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాని ఎందుకు నమ్మాలి అంటే జెన్యూన్గా అని పేరు నేను పెట్టను, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఒపీనియన్స్ తెలియజేస్తున్నప్పుడు నిన్న బిగ్ బాస్లో జరిగినటువంటి ఇష్యూస్ ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా కుమార్ సాయి ఎలిమినేట్ అవ్వాల్సింది. కుమార్ సాయి ఎలిమినేట్ అవ్వలేదు. సో ఇది స్క్రిప్టెడ్ అనడానికి ఇక్కడ ప్రూఫ్ ఉంది. ఎందుకంటే ఈ 1 week కుమార్ సాయి వచ్చిన తర్వాత ఏ రకంగా
మొత్తం షో జరిగిన దాంట్లో కుమార్ సాయి ఏ రకంగా పార్టిసిపేట్ చేశాడు, యాక్టివ్ ఉన్నాడా లేదా, ఇవన్నీ చూసుకున్నా కూడా ఖచ్చితంగా అక్కడ డౌట్ఫుల్గా ఉన్నది కుమార్ సాయి మాత్రమే. హారిక అయితే ఖచ్చితంగా లేదు. సో ఇది స్క్రిప్టెడ్. అండ్ ఈరోజు ఖచ్చితంగా టైటిల్లో పెట్టుకున్నట్టుగా విలన్గా ఉన్నటువంటిది బిగ్ బాస్ మాత్రమే. వాళ్ళ స్క్రిప్ట్ పరంగా ఏం జరుగుతుంది, సెన్సేషన్ అనేది క్రియేట్ చేయాలి పబ్లిక్లో. ఇప్పుడు ఈ ఇందాక చెప్పాను చూసారా, కొన్ని ఛానల్స్లో ఎట్లా చెప్తున్నారు సీక్రెట్ రూమ్కి వెళ్తుంది అని. ఇది ఎట్లా లీక్ అవుతుంది అసలు? బిగ్ బాస్కి సంబంధించి ఎవరు లీక్ చేస్తున్నారు? బిగ్ బాస్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఈ హౌస్ని, వాళ్ళ దగ్గర నుంచే లీకేజ్ అనేది వస్తుంది. ఈ లీకేజ్ ఉన్నంతకాలం నేను నా జెన్యూన్ ఒపీనియన్ చెప్పినా కూడా మీరు నమ్మకపోవచ్చు, నాట్ అ ప్రాబ్లం. మీరు ఇన్ననుకున్నా అది కూడా నిజం కాకపోవచ్చు. అలాంటప్పుడు 6 కోట్ల ఓట్లు వస్తున్నాయి, 7 కోట్ల ఓట్లు వస్తున్నాయి, ఈ రకంగా ఎందుకు చెప్పడం? 5 కోట్ల ఓట్లు వచ్చాయని చెప్పి ఫస్ట్ వీక్లో చెప్పారు. ఇప్పుడు వచ్చేసరికి 6.5 కోట్ల ఓట్లు వచ్చాయని చెప్పారు. ఎందుకు చెప్పడం? వేసేవాళ్ళు వేస్తారు, వేయని వాళ్ళు వేయరు. దానికి బిగ్ బాస్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంకా హౌస్లో పెట్టడం ఎందుకు, దాని తర్వాత మనని ఒపీనియన్ అడగడం ఎందుకు? సో ఐఎమ్ టోటల్లీ డిసప్పాయింటెడ్ విత్ దిస్ సండే ఎపిసోడ్ రియలీ. ఎందుకు అంటే చెప్పిన కారణాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా జెన్యూన్గా అయితే లేవండి. డెఫినెట్గా జెన్యూన్గా అయితే లేవు. హారిక ఈజ్ నాట్ ద పర్సన్ టు బి ఎలిమినేటెడ్ డెఫినెట్గా. ఇంకా దానికంటే ఎక్కువగా మనం కాజెస్ తీసుకోవాలి, ప్రతి ఒక్కటి తీసుకుంటే ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళది మాత్రం ఏదో సేవ్ చేసినట్టుగా బుడగల పేల్చి ఇది కానే కాదు. అసలు బిగ్ బాస్ 4 సీజన్ అనేది బిగ్ బాస్ మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయంగానే మిగిలిపోతుంది. కంటెస్టెంట్స్ ఎంపిక దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఎవరు ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఎందుకంటే టైటిల్లో మేం పెట్టినట్టుగా పక్కన మీకు స్క్రీన్ షాట్ కూడా కనిపిస్తుంది. టీఆర్పీలో చాలా ఘోరంగా ఉంది. డైలీ సీరియల్స్ వచ్చేవి ఇంకా డామినేట్ చేస్తూ ఉన్నాయి. వంటలక్క సీరియల్ డామినేట్ చేస్తుందండి బిగ్ బాస్ని. దానికి వాళ్ళు ప్రతి ముగ్గురికి ఒకళ్ళు కనెక్ట్ అయ్యారని చెప్పుకోవడంలో ఎంత అబద్ధం ఉంది అనేది చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ నాగార్జున గారిని నేను బ్లేమ్ చేయట్లా, ఎందుకంటే హీఈస్ ద హోస్ట్ కాబట్టి ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళు ఇచ్చింది ఆయన చదువుతారు, అంతకుమించి ఏం లేదు. కానీ పబ్లిక్గా మనం ఆలోచించుకోవాలి కదా, ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరు కరెక్ట్గా లేరు అనేది. అట్లీస్ట్ దాని పరంగా చూసినా కూడా ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్ అనేది అబద్ధం అని నేను అంటా, టు బీ ఫ్రాంక్ టు సే. లాస్ట్ 1 వీక్ నుంచి తీసుకున్నా కూడా ఈరోజు ఉన్నది అబద్ధం అని నేను అంటా. హారిక డెఫినెట్గా అయితే ఎలిమినేషన్లో ఉండదు. కుమార్ సాయి ఖచ్చితంగా ఎలిమినేషన్లో ఉండాల్సినటువంటి వ్యక్తి. కానీ బిగ్ బాస్ మేనేజ్ చేసి తన టీఆర్పీ రేట్ పెంచుకోవడం కోసం మనల్ని మనల్ని ఇన్ ద సెన్స్ పబ్లిక్ని ఫూల్ చేయడం కోసం ఈరోజు ఎపిసోడ్ రన్ చేశాడు, అంతకుమించి ఏం లేదు. పెట్టిన టాస్క్స్ అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు, ప్రతిదీ కూడా పబ్లిక్ని ఫూల్ చేయడానికి తప్పితే ఇంకేం లేదు. కమింగ్ టు కళ్యాణి గారి ఎలిమినేషన్, తప్పలేదు. గంగవ్వ కూడా లాస్ట్ టైం ఎలిమినేషన్ అవ్వాల్సింది, అవ్వలేదు. నెక్స్ట్ మేబీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే కళ్యాణి గారు చెప్పిన రీజనే, ఆ ఎన్వైరన్మెంట్కి తను సరిపోనప్పుడు అలాంటి వ్యక్తులను అక్కడ ఉంచి ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, చూపించి ఏదో ఓట్లేయండి అది అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడం. ఇది నా పాయింట్. నా పాయింట్లో జెన్యూనిటీ ఉంది అనుకుంటే కనుక మీరు కామెంట్స్లో తెలియజేయండి. ఈరోజు జరిగిన దాంట్లో అయితే ఖచ్చితంగా విలన్ బిగ్ బాసే, ఎలిమినేషన్ అనేది లేదు, అది డెఫినెట్గా. అలాగే ఇంకొక పాయింట్ రైజ్ చేస్తున్నా, కొన్ని ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో ఎలాగో చెప్పరు కాబట్టి యూట్యూబ్ ఛానల్స్కి ఇన్ఫర్మేషన్ అనేది ముందుగానే అందుతోంది. అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా, అన్సీన్ చూసినా లేదా ముందు ఎపిసోడ్ చూసినా, ఏం చూసినా కానీ అక్కడ ఉన్న దాంట్లో కనీసం 50% కూడా మ్యాచ్ అవ్వట్లా. ద ట్రూ రియాలిటీ ఇన్ ద సెన్స్, ట్రూ రియాలిటీ అనేది బయటకు వస్తూ ఉంది. ఇక్కడ ఈ ఛానల్స్ కండి, పార్టిసిపెంట్స్కి కాదు, ఛానల్స్ దగ్గర మాత్రమే వస్తూ ఉంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఇది కొన్ని ఛానల్స్లో క్లియర్గా చెప్పేశారు. ఇవాళ పొద్దునే వచ్చింది, నేను వీడియో చేద్దాం అనుకుని ఆపేశాను. నేను
ఇది కరెక్ట్ కాదు, ఎపిసోడ్ చూసిన తర్వాత మనం చేయాలి. అన్సీన్ చూస్తే మాత్రం దాంతో మనం వాళ్ళని జడ్జి చేయడం అనేది తప్పు అని నా ఒపీనియన్. అందుకని చెప్పే హారిక అనే వ్యక్తి సీక్రెట్ రూమ్కి వెళ్ళిపోతుంది అని చెప్పి కొన్ని ఛానల్స్లో చెప్పారు. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది అది రాంగ్ అని. ఒకసారి ఎలిమినేట్ అయ్యింది అంటే ఎలిమినేట్ చేసేయడమే. లేదు వాళ్ళ టీఆర్పీలు పెంచుకోవడానికి మేము ఈ జిమ్మిక్కలు చేస్తాము, పబ్లిక్ని ఫూల్ చేస్తామంటారా, అది వాళ్ళ మిస్టేక్. సో మనం ఫూల్ అవుదామా? పబ్లిక్ అందరూ ఫూల్ అవుదామా? ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోను అనుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒప్పుకుంటాం అనుకుంటే లైట్ తీసుకోండి. సైనింగ్ ఆఫ్, పవన్ కృష్ణమూర్తి. నెక్స్ట్ ఎపిసోడ్కి సంబంధించి అనాలిసిస్ చూడాలి అనుకుంటే వాచ్ ఆద్య టీవీ. విల్ అప్డేట్.